యొక్క వాక్యము నీకు ఎప్పుడు నూతన ఆశను నీలో కలుగు చేస్తూనే ఉంటుంది. ఆ దేవుని వాక్యాన్ని నమ్ముకున్న బిడ్డలు మీరు, ఆ దేవుని వాక్కు మీద, ఉపదేశం మీద ఆశ కలిగిన వారు మీరు, ఆ దేవుని యొక్క ఏర్పాటులో ప్రత్యేకించబడి ఈ లోకమనే అంధకారం నుండి, పాపము నుండి దేవుని వెలుగుగా పాపక్షమాపణ పొందిన దేవుని ప్రియ సార్వత్రిక సంగమా, నీవు ధన్యుడివి, ధన్యురాలివి. ప్రభు నీలో ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాడు. అది నీ కన్నులకు ఆశ్చర్యకరముగా ఉండబోతుంది. దేవుని బిడ్డ, ఇంతకన్నా నా జీవితంలో ఇంకేం జరుగుతాయి అని ప్రశ్నలతో వచ్చిన వారు మీలో అనేక మంది ఉన్నారు. ఇక జరగబోయేది కూడా ఇలానే ఉండబోతుంది. జరిగిందే జరగబోతుందేమో, జరిగిన నష్టమే తిరిగి నష్టముగా, గొప్ప నష్టముగా మారబోతుందేమో అని ఆవేదనతో మరికొంతమంది వచ్చి ఉన్నారు. కానీ నువ్వు అనుకున్నది నిజము కాదు. పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది, నువ్వు క్రీస్తులో బలవంతుడివి, బలవంతురాలివి. ఆయన నీకు యుద్ధము చేయటం నేర్పించి ఉన్నాడు. తప్పకుండా నువ్వు పోరాడుతావు. నీతో పోరాటము కలుగు చేసిన వాడే నీతో కలిసి పోరాడబోతూ ఉన్నాడు. ఈ జీవిత యాత్రలో నీకున్న పోరాటాలు నువ్వు ఒంటరిగా పోరాడబోట్లేదు. ప్రభు ఆత్మ నీకు సహాయముగా ఉండి నీతో కలిసి పోరాడి నీకు జయం ఇవ్వబోతూ ఉంది. గిద్యోనును ప్రేరేపించిన దైవాత్మ నిన్ను కూడా ప్రేరేపిస్తుంది. దైవజనమా, గిద్యోనుకు జయమిచ్చిన ఈ దైవాత్మ నీకు కూడా జయం ఇవ్వటానికి ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉన్నానంటున్నాడు. ఇది నేను నమ్ముతున్నాను అన్నవారు సంతోషంతో చప్పలు కొడుతూ ప్రభునామానికి మహిమ చెల్లిద్దాం. అందుకనే భక్తులు అన్నారు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని